నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, హిండాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టీసీహెచ్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు. హలో సార్. నమస్కారం. వెల్కమ్ టు us to you. లాస్ట్ ఫ్యూ డేస్ గా చూస్తున్నాం మన మార్కెట్స్ రికవరీ అవుతున్నాయి. వాట్ ఈస్ ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ ఇట్? అంటే సెంటిమెంటల్ గా పాజిటివ్ అవడానికి కారణాలు ఏంటి? మార్కెట్లో చూస్తే కనుక మనకి లాస్ట్ ఒక 1 వీక్గా ఇంచుమించు 600-700 పాయింట్స్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా అమెరికాలో సెంటిమెంట్ బాగా పాజిటివ్గా రావడము, అలాగే లాస్ట్ వీక్ చూస్తే కనుక మనకి అమెరికాలో ఎకనామిక్ డేటా చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఇన్ఫ్లేషన్ డేటా బాగా వచ్చింది, కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా బాగా పాజిటివ్గా రావడం అనేది మనం చూసాం. అదేవిధంగా మన మార్కెట్లో కూడా చూస్తే కనుక మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రావడం చూసాము. ఇన్ఫ్లేషన్ డేటా కూడా బాగా పాజిటివ్గా వచ్చింది. అదేవిధంగా మనకి 4th షెడ్యూల్ ఎలక్షన్స్ రాకముందు మార్కెట్ హై నుంచి కొంచెం పట్టడం చూసాము. కానీ 4th షెడ్యూల్ తర్వాత మనకి ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మనకి ఒక పాజిటివ్ ఇండికేషన్స్ రావడంతో మళ్ళీ మనకి ఇదే గవర్నమెంట్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ అవుతుందని ఒక సమ్ ఇన్ఫర్మేషన్ లాంటిది వచ్చినట్టుంది. అందువల్ల మార్కెట్లో కూడా ఒక సడన్గా ఒక రీబౌండ్ అనేది కనిపించింది. సో మార్కెట్ చూస్తే కనుక అమెరికాలో కూడా టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చి న్యూ హై టెస్ట్ చేయడంతో 40,000 స్థాయిని రికార్డ్ లెవెల్కి బ్రేక్ చేయడంతో మన మార్కెట్లో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ రావటం అనేది మనం చూసాము. సో ఈ కారణాల చేత మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది లాస్ట్ 1 వీక్గా కనిపించింది. మనం టెక్నికల్గా చూస్తే కనుక అంతక్రితం బాగా సడన్గా పడింది కాబట్టి ఒక వి షేప్ రికవరీ అనేది ఒక ఇన్స్టెంట్ బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. మార్కెట్ మనం చూస్తే కనుక లాస్ట్ 2-3 నెలలుగా ఒక కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది. పెద్దగా ఏమీ సెల్లింగ్ ప్రెషర్ కనిపించలేదు, పైగా ఒక బేరిష్ ట్రెండ్లో లేదు. కాబట్టి ఓవరాల్గా మన ఫండమెంటల్స్ ముఖ్యంగా కార్పొరేట్ రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా ఉండడంతో మనకి సెలెక్టివ్గా బయింగ్ రావడం అనేది మనం చూసాము. అంటే ఏమంటారు, విల్ ఇట్ సస్టైన్ అట్ ద కరెంట్ లెవెల్? విల్ ఇట్ సస్టైన్ అంటే మార్కెట్ చెప్పాలంటే కనుక కరెక్ట్గా 22,600 స్థాయి దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్లో ఒక స్వల్ప రియాక్షన్ అనేది మనం ఇవాళ చూస్తున్నాము. మనకి ఈ లెవెల్లో సస్టైన్ అవుతుంది అంటే నా ఉద్దేశం అయితే ఫర్దర్గా అప్ ట్రెండ్ వెళ్ళే ముందు మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే కనుక మనం లాస్ట్ 12 రోజులుగా చూస్తే కనుక అమెరికన్ మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత నిన్న ఫస్ట్ టైం ఒక నీజర్క్ కొంచెం చిన్న రియాక్షన్ కనిపించింది. ఈ రియాక్షన్ కూడా ఎందుకు వచ్చింది? టెక్నికల్ కారణాల వల్ల కాదు, అక్కడ వచ్చిన ఒక చిన్న డెవలప్మెంట్ వల్ల. నిన్న అమెరికాలో చూస్తే కనుక వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ అంటే ఫెడరల్ రిజర్వ్ వైస్ చైర్మన్ గారు ఏం చెప్పారంటే కనుక ఇన్ఫ్లేషన్ ఇంకా స్లో అవుతుందా లేదా అని మనం అప్పుడే చెప్పలేము. ద్రవ్యోల్బణం చూస్తే కనుక తగ్గుతుందా లేదా అనేది ఇంకా మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది మార్కెట్లో రాకపోవడంతో అమెరికన్ మార్కెట్స్లో ఒక కరెక్షన్ కనిపించింది. అంటే అమెరికా మార్కెట్లో కూడా చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ ఇమ్మీడియట్గా తగ్గుతుందా అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే రాలేదు. కాబట్టి అమెరికా మార్కెట్స్లో కూడా ఒక బహుశా హైలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి కొంచెం కరెక్షన్ రావడం అనేది చూసాం. దీనికి తోడు మనకి అమెరికాలో ఇవాళ లాస్ట్ వీక్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ FOMC మీటింగ్ యొక్క కీలకమైన మినిట్స్ అనేది ఇవాళ మనకి రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి మినిట్లో వాళ్ళు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే డిస్కస్ చేశారో, ఏదైతే ఒక మేజర్ అవుట్కమ్ ఉందో, ఏదైతే మనకి డెసిషన్ తీసుకునేటానికి కావాల్సిన ఒక డెవలప్మెంట్స్ గురించి ఏదైతే డిస్కస్ చేశారో ఆ కీలకమైన మీటింగ్స్ అనేది మనకి ఇవాళ రిలీజ్ కాబోతుంది. అందువల్ల మనకి అమెరికా మార్కెట్స్ అలాగే ఇండియన్ మార్కెట్స్ కూడా కొంచెం ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, కాలర్ తీసుకుందాం సార్. కరీంనగర్ నుంచి కిషన్ గారు ఉన్నారు లైన్ లో. కిషన్ గారు నమస్కారం అండి. నా దగ్గర జీనస్ పవర్ అని ఉన్నాయి, ఇంకొకటి SJS ఎంటర్ప్రైజెస్ అని ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నవి? రెండోది ఏమన్నారు? SJS, S ఫర్ సౌత్, J ఫర్ జమ్మూ, S ఫర్ సౌత్. ఓకే అండి, ఓకే. 2 మీరు ప్రాఫిట్లో ఉన్నారు. జీనియస్ పవర్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయం కూడా మనకి తెలిసింది. అలాగే SJS ఎంటర్ప్రైజెస్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 700 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య చాలా కాలం ఒక సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక SJS ఎంటర్ప్రైజెస్లో ఒక రికవరీ అనేది కనిపించింది. ఈ రికవరీ ఎందువల్ల అంటే కనుక ఒకసారి మనకి మొన్న రిజల్ట్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా వచ్చింది. లాస్ట్ ఇయర్ 65 కోట్ల నుంచి ఈ ఏడాది 85 కోట్ల వరకు, 20 కోట్ల వరకు కొంచెం బాగా పెరగడంతో ఈ స్టాక్లో పెరిగింది. ఫండమెంటల్ కూడా బాగానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే విదేశీ సంస్థలు ఇంచుమించు 15% వరకు ఈ కంపెనీలో స్టేక్ ఉంది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంచుమించు 20% వరకు స్టేక్ ఉంది. కంపెనీ కూడా చూస్తే కనుక ఓవరాల్గా మనకి ఈక్విటీ కూడా హార్డ్లీ ఒక 30 crores వరకు ఈక్విటీ ఉండడం కూడా మనం చూస్తున్నాం. అందువల్ల మనకి SJS ఎంటర్ప్రైజెస్ కూడా చాలా స్టడీగా ఉందనుకోవచ్చు. అలాగే మీరు అడిగిన ఇంకో కంపెనీ జీనస్ పవర్ ఇన్ఫ్రా.
ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ ఒక 1 or 2 weeks గా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఒక మంచి ర్యాలీ రావటము, మనకి ఈ స్టాక్ చూస్తే కనుక ఫిబ్రవరి హై 350 రూపాయలు ఏదైతే ఉందో ఆ లెవెల్కి పరీక్షించడం అనేది మనం చూస్తున్నాము. జీనియస్ పవర్ ఒకసారి మనం చూస్తే కనుక వీళ్ళ కొత్తగా ఒక ప్రాజెక్ట్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాం, కొత్త సబ్సిడీ కూడా వీళ్ళు ఫామ్ చేశారు. అలాగే మనకి ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్గా ఉండడంతో ఈ స్టాక్లో కూడా అప్ మూవ్మెంట్ అయితే కనిపించింది. సో కాబట్టి నా ఉద్దేశం రెండు కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఇంకో కాలర్ అండి హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మాట్లాడండి తప్పకుండా. ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సార్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు ఇంకా ఎస్టిమేట్ చేయంటారా ఇప్పుడు ప్రాస్పెక్ట్స్? ఇంకోటి ఎన్ఎండిసి స్టీల్. ఓకే, రెండు కూడా మీరు చెప్పినవి రెండు కూడా మంచి కంపెనీసే. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం మంచి అప్ ట్రెండే కనిపించింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ మహారాష్ట్ర బ్యాంక్ మటుకు కొంచెం గరిష్ట స్థాయి దగ్గర కరెక్షన్ లేకుండా 70 రూపాయల దగ్గర పటిష్టంగా ఉంది. లాస్ట్ 6 monthsగా కూడా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా మంచి అప్ ట్రెండ్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే మనకి 4th quarter రిజల్ట్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా రావడంతో ఈ స్టాక్లో ఈ మధ్య కాలంలో ఒక మంచి అప్ ట్రెండ్ అయితే కనిపించింది. సో హోల్డ్ చేసుకోవచ్చు. ఎన్ఎండిసి స్టీల్ ఇంచుమించు 70 రూపాయల్లో ఉంది. ఈ మధ్య చూస్తే కనుక మనకి మెటల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక మార్కెట్లో కొంచెం అవుట్ స్మార్ట్ చేసిన సెక్టర్ ఏది ఉందంటే కనుక స్టీల్, అల్యూమినియం కూడా బాగా పెరగటం అనేది చూస్తున్నాం. సో కాబట్టి ప్రస్తుతం నా ఉద్దేశం అయితే ఎన్ఎండిసి స్టీల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్టాక్ అయితే మీరు ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి ఒరిస్సా నుంచి ఉదయ్ శంకర్ గారు. ఉదయ్ శంకర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నా దగ్గర బిఎస్ఈఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్టీ 1000 షేర్స్ ఉన్నాయి. వాటి పొజిషన్ కొద్దిగా చెప్పగలరా? ఓకే, ఏ స్టాక్, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు? బిఎస్ఈఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్టీ. ఓకే, ఫుల్ ఫామ్ చెప్పగలుగుతారా ఉదయ్ గారు? బిఎస్ఈఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్టీ. Did you get it? No, No, I you don't didn't. understand. ఉదయ్ గారు మీరు టికెట్ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మాట్లాడరా ప్లీజ్. అలాగే ఒకసారి ఫుల్ ఫామ్ చెప్పండి. బిఎస్ఈఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్టీ. ఓకే, ఐ థింక్ ఆయన క్లియర్గా చెప్పట్లేదు. బహుశా కొంచెం ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. కోడ్లు అయితే మటుకు కనిపించట్లేదు. ఓకే, ఇంకో కాలర్ తీసుకుందాం అయితే. మహేష్ గారు హైదరాబాద్ నుంచి. మహేష్ గారు. హలో మేడం. హలో అండి, చెప్పండి. ఎల్టీఐఎం తీసుకోవచ్చా మేడం ప్రజెంట్ రేట్లో? ఏ స్టాక్ అండి? ఎల్టీఐఎం అంటున్నారు. ఓకే, ఎల్టీఐఎం అంటారా? ఓకే, ఎల్ఎన్టీ మైండ్ ట్రీ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లెవెల్లో పర్వాలేదు, కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. ఇంచుమించు 6,400 రూపాయల నుంచి 4,500 రూపాయల వరకు పడింది. సో ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2 క్వార్టర్లో రిజల్ట్ రాలేదు. మనకి 3rd quarter రిజల్ట్ వచ్చిన వారంలో 10% వరకు కరెక్షన్ కనిపించింది. అలాగే మొన్న 4th quarter రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒక స్వల్ప కరెక్షన్ వచ్చి కానీ ప్రస్తుతం కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. బట్ నా ఉద్దేశం అయితే ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక ఎల్టీఐఎం చూస్తే కనుక మిగతా స్టాక్స్తో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు తీసుకోవాలంటే కనుక మనకి కాంపిటీటర్స్లో చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ కొంచెం చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి వాటిని కన్సిడర్ చేయొచ్చు. రైట్, ఇంకో కాల్ అండి రమేష్ గారు కరీంనగర్ నుంచి. రమేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం సార్. గుడ్ నా ఆఫ్టర్నూన్. దగ్గర M&M ఫైనాన్స్ ఒక 200 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. Okay. ఇంకొకటి TPL ప్లాస్టిక్ ఓకే ప్యాకేజింగ్. ఓకే ఓకే, మీరు చూస్తే కనుక 2 స్టాక్స్ కూడా మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక పక్క చూస్తే కనుక M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక ఈ మధ్య 310 రూపాయల నుంచి కొంచెం కరెక్ట్ అవడం చూసాము. ఎందుకంటే ఒక 2 వారాల క్రితం May 3rd రిజల్ట్ చూస్తే కనుక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువగా రావడము తోటి ఆ స్టాక్ ఇంచుమించు 300 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పడింది. కానీ 250 రూపీస్ దగ్గర చూస్తే కనుక M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఇంటర్నేషనల్ సంస్థ జెఫ్రీస్ కూడా ఈ స్టాక్కి హోల్డ్ కేటగిరీ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. దానికి తోడు వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్స్లో ఉంది కాబట్టి M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ హోల్డ్ చేయొచ్చు.
టీపీఎల్ ప్లాస్టిక్ చూస్తే కనుక ఇంచుమించు 90 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య ఈ స్టాక్ లో కూడా చూస్తే కనుక ఒక మంచి అప్ ట్రెండే కనిపించింది. చిన్న ఈక్విటీ ఉన్న కంపెనీ, హార్డ్లీ 18 crores ఈక్విటీ ఉన్న కంపెనీ, అసెట్స్ కూడా చూస్తే కనుక మంచి అసెట్ రిచ్ ఉన్న కంపెనీ. ప్రమోటర్ హోల్డింగ్ కూడా చూస్తే కనుక 75% వరకు ఉండడం కూడా మనం చూస్తున్నాం. బేసికలీ టీపీఎల్ ప్లాస్టిక్స్ చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా రిజల్ట్స్ కూడా బాగానే రావడం అనేది మనం చూసాం. సో ఈ ఏడాది రిజల్ట్ రావాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక 16 crores నుంచి ఈ ఏడాది 18 crores వరకు పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక మనకి వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టే కనిపిస్తుంది. అరౌండ్ 40 times ట్రేడ్ అవుతుంది. పైగా మనకి రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ కూడా భారీగా కనిపించలేదు. ఇందాక మనం చూసినట్టు 16 నుంచి 18 crores వరకే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే టీపీఎల్ ప్లాస్టిక్ మటుకు కొంచెం ర్యాలీలో ప్రాఫిట్ బుక్ చేసి షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్. ఇంకొక కాలర్ అండి హైదరాబాద్ నుంచి ప్రకాష్ రావు గారు. ప్రకాష్ రావు గారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు నా పోర్ట్ఫోలియో నుంచి 9 స్టేట్స్ అండి. 9 స్టేట్స్ ఏ హైండ్ ఉన్నాయండి. దాంట్లో బిఎల్, ఎన్ఎండిసి, ఆయిల్ ఇండియా, మదర్సన్, టైల్. మీ క్వశ్చన్ ఏంటి? మీ పోర్ట్ఫోలియో నా క్వశ్చన్ ఏంటంటే సార్, నా క్వశ్చన్ ఏంటంటే లైఫ్ నేను తీసుకున్నాను 420 తీసుకున్నాను సార్. 333 చేస్తున్నాను కదా. ఓకే. ఈరోజు 1171 ఉంది. దీంట్లో ప్రాఫిట్ బుక్ చేస్తుంది కదా సార్. ఓకే, మీరు చెప్పిన పోర్ట్ఫోలియోలో కొన్ని చెప్పారు. ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో 9 స్టాక్స్ ఉన్నాయని చెప్పారు. అవన్నీ కూడా హోల్డ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు స్పెసిఫిక్ గా రైల్టెల్ గురించి అడిగారు. రైల్టెల్ చూస్తే కనుక మంచి ప్రాఫిట్ లో ఉన్నా అన్నారు. లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక రైల్వే స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగింది. రైల్వే స్టాక్స్ అన్ని కూడా చూస్తే రిజల్ట్స్ కూడా చూస్తే చాలా అద్భుతంగా రావడం అనేది మనం చూస్తున్నాం. పైగా మనకి ఈ కంపెనీలో కూడా చూస్తే కనుక లాస్ట్ వీక్ ఇంచుమించు $515 million వరకు మనకి రూపీస్ వరకు ఆర్డర్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ రైల్వే స్టాక్స్ కూడా. వెంకట్ గారు నమస్తేనండి. నమస్తే, చెప్పండి. సిసిఎల్ రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ ఈ కొన్నామండి. అవి పెద్ద పెరగట్లేదు. ఇది అమ్మేసి ఇంకా ఏదైనా కొనమంటారా? ఏదైనా సైజ్ చేస్తారా? ఓకే. తర్వాత ఇది సాంధార్ టెక్నాలజీస్ అది హోల్డ్ చేయమంటారా? అది కూడా అమ్మేయమంటారా? ఓకే, సిసిఎల్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 1 year గా కొంచెం ఇంచుమించు $700 నుంచి $540 వరకు పడింది. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక మనకి నా ఉద్దేశం అయితే పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. 1 year లో టచ్ చేయడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక 4th quarter రిజల్ట్స్ చూస్తే కనుక సిసిఎల్ ప్రోడక్ట్స్ వీక్ గా ఉండడము, మనకి లాస్ట్ మంత్ కూడా చూస్తే కనుక కొత్త CEO గారు కూడా వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే ప్రస్తుతం సిసిఎల్ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం టెక్నికల్ సపోర్ట్ ఉండడము, అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక స్టాక్ $30 ఉండడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేసి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించండి. అలాగే రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. $300 ఉంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బాగా తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక స్టాక్ కూడా వాల్యుయేషన్స్ కూడా ఆల్మోస్ట్ 60 levels లో ఉంది. అంటే బాగా కొంచెం హై ఎక్స్పెన్సివ్ స్టాక్ మీరు ఈ రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లో మీరు తీసుకున్నారు. బేసికల్గా రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక మనకి ఈ ఏడాది చూస్తే కనుక రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇంచుమించు 25 కోట్లు ఉంటే కనుక ఈసారి ఇంచుమించు 100 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం రిజల్ట్ వచ్చేంత వరకు. నెక్స్ట్ ఇంకోటి ఏదో టెక్నాలజీ, సాందార్ టెక్నాలజీస్. సాందార్ టెక్నాలజీస్ $540 ఉంది. ఈ మధ్య చూస్తే కనుక సాందార్ టెక్నాలజీస్ స్లో అండ్ స్టడీగా పెరగడం అనేది మనం చూస్తున్నాం. బేసికల్గా ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ సాందార్ టెక్నాలజీస్. బేసికల్గా ఈ మధ్య ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని కూడా మంచి భూమిలో ఉండడం మనం చూస్తున్నాము. అందులో సాందార్ టెక్నాలజీస్ కూడా చూస్తే కనుక మంచి రిజల్ట్స్ ప్రకటించింది. ఈ ఏడాది చూస్తే కనుక ఇంచుమించు 100 కోట్ల వరకు ప్రాఫిట్స్, లాస్ట్ ఇయర్ 75 కోట్ల నుంచి ఈ ఏడాది 20% పైగా రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే సాందార్ టెక్నాలజీస్ కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్. ఇంకో కాలర్ అండి శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం అండి. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ₹70 హోల్డ్ చేస్తున్నాం సార్. వాళ్ళు ఇంకోసారి రిపీట్ చేయరా శర్మ గారు ప్లీజ్? ఓకే, ఓకే అండి. సెయిల్ మీరు హోల్డ్ చేయొచ్చు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మధ్య మనకి మెటల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగింది. సెయిల్ చూస్తే కనుక చాలా కాలం ఒక వీక్నెస్ తర్వాత ఈ మధ్య ఒక ₹100 నుంచి ₹170 వరకు ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఈ స్టాక్ లో మంచి మూవ్మెంట్ అయితే కనిపించింది. సెయిల్ చూస్తే కనుక మొన్న 4th quarter రిజల్ట్ మటుకు కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య స్టీల్ ప్రైసెస్ కొంచెం తగ్గడంతో సెయిల్ కూడా తగ్గింది. బట్ కానీ ఓవరాల్గా మనకి సెయిల్ మటుకు స్థిరంగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు.
ఫస్ట్ సొల్యూషన్స్ గురించి అడిగారు, ఇంచుమించు 200 రూపాయల్లో ఉంది ఈ స్టాక్. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరిగినట్టు కూడా కనిపిస్తుంది. బేసికల్గా ఫస్ట్ సొల్యూషన్స్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇంకా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. అలాగే ఒకసారి రీసెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక పర్వాలేదు, బాగానే వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో రెండు మీరు హోల్డ్ చేయొచ్చు, సెయిల్ ఫస్ట్ సొల్యూషన్స్. రైట్, ఇంకో కాలర్ అంటే వెంకట్ గారు ఏలూరు నుంచి. వెంకట్ గారు నమస్తే సార్. నమస్తే అండి. టీసీఏ ఎక్స్ప్రెస్ యూపీఎల్ 25% లాస్ లో ఉన్నాం సార్. 4 months ఉంచమంటారా అమ్మమంటారా? టీసీఐ ఎక్స్ప్రెస్ ఈ మధ్య కాలంలో ఇంచుమించు 1500 రూపాయల నుంచి పడింది. ఒకసారి మనం చూస్తే కనుక ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ అక్టోబర్ 23rd వీక్గా వచ్చింది. ఆ స్టాక్ అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ బిగిన్ అయింది. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ 12th February వచ్చింది. ఆ తర్వాత కూడా నెగిటివ్ రిజల్ట్స్ రావడంతో పడింది. అలాగే మొన్న చూస్తే కనుక ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ 10th May రావడం చూసాము. 10th May రిజల్ట్స్ కూడా కొంచెం ఫ్లాట్గా ఉండడంతో ప్రస్తుతం 1000 రూపాయల దగ్గర ఆగినట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే టీసీఐ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ లెవెల్లో చూస్తే కనుక పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదని అనిపిస్తుంది. అలాగే మీరు అడిగింది రెండో స్టాక్ గురించి కూడా ఏదో అడిగారు. ఓకే, ఒకటి అడిగినట్టు టీసీ ఎక్స్ప్రెస్ ఒకటి. రైట్, ఇంకో కలర్కి వెళ్దామండి. వరంగల్ నుంచి రమేష్ గారు. రమేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం మేడం, అక్కడ పీపీఎల్ లిమిటెడ్ 152 ఉంది మేడం. ఇది హోల్డ్ చేసుకోమంటారా లేకపోతే ఎగ్జిట్ కమ్మంటారా? పీపీఎల్ లిమిటెడ్. హలో, ఓకే. ఇంకొకటి మేడం, జ్యోతి స్ట్రక్చర్ ఈ రేట్లో బై చేసుకోవచ్చా? ఓకే, రెండు స్టాక్స్ అర్థం కాలేదు, ఒకసారి చెప్తారా? పీపీఎల్ లిమిటెడ్ అండి. ఒకటి పీపీఎల్ సార్, పీపీఎల్ లిమిటెడ్. ఓకే, పీపీఎల్ లిమిటెడ్. 150 కొన్నాను, అది ఉంచుకోమంటారా అమ్మమంటారా? ఓకే, పిరమిల్ ఫార్మా అక్కడే, పిరమిల్ ఫార్మా అక్కడే ఉంది 150 రూపాయలు. అవును సార్, అవును సార్, అదొకటి. నెక్స్ట్ జ్యోతి స్ట్రక్చర్, అది ఈ రేట్లో బై చేసుకోవచ్చా? ఓకే, ఫస్ట్ మీరు చూస్తే కనుక ఈ స్టాక్ మీరు పిరమిల్ ఫార్మాని 150 రూపాయల ఉంది ప్రస్తుతానికి. అలాగే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా కొంచెం మంచి అప్ ట్రెండ్ అయితే రావడం అనేది మనం చూస్తున్నాం. పిరమిల్ ఫార్మా చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ స్పేస్లో. అలాగే స్టాక్ కాకపోతే కొంచెం బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక 18 crores నామినల్ ప్రాఫిట్స్ అనేది ఇవ్వడం మనం చూసాము పిరమిల్ ఫార్మా. అందువల్ల ఈ స్టాక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. బట్ నా ఉద్దేశం అయితే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే మీరు జ్యోతి స్ట్రక్చర్స్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య బాగానే పెరిగింది. ఈ స్టాక్ కూడా లాస్ట్ 6 monthsగా కొంచెం స్లో అండ్ స్టడీగా అప్ ట్రెండ్లో ఉండడం కూడా మనం చూస్తున్నాము. కాకపోతే స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 90 times వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కొంచెం జ్యోతి స్ట్రక్చర్స్ కూడా కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు పిరమిల్ ఫార్మా లాగే. రైట్, ఇంకో కాలర్ అండి ఇబ్రహీంపట్నం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. సార్ యాక్షన్ ఏటీఈ, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఓకే సార్ చూడండి సార్, అంటే హోల్డ్ చేయాలా లేదని. ఓకే, ప్రస్తుతం అయితే యాక్షన్ కన్స్ట్రక్షన్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఇంచుమించు 1600 రూపాయలు ఉంది. ఈ మధ్య కన్స్ట్రక్షన్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగింది. కానీ యాక్షన్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ మధ్య పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక మనకి లాస్ట్ 2-3 కోట్లుగా ఇంచుమించు 50 కోట్ల నుంచి 170 కోట్ల వరకు, ఈ ఏడాది చూస్తే కనుక 250 కోట్ల వరకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ స్టాక్ చూస్తే కనుక అహెడ్ ఆఫ్ ది ఫండమెంటల్స్, అహెడ్ ఆఫ్ ది రిజల్ట్స్ బాగా విపరీతమైన లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడంతో అహెడ్ ఆఫ్ ది వాల్యుయేషన్స్ పెరగడం చూస్తున్నాం. పైగా ఈ స్టాక్ కూడా వాల్యూ చూస్తే కనుక హార్డ్లీ ఒక 24 crores ఈక్విటీ కూడా ఉంది. అందులో ప్రమోటర్లు కూడా 70% ఉంది. పబ్లిక్కి 20% ఉండడంతో మనకి ఫ్లోటింగ్ స్టాక్ మార్కెట్లో తక్కువగా ఉంది కాబట్టి స్టాక్లో కూడా బాగా అప్ మూమెంట్ కనిపించింది. ఓకే, ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి చెన్నై నుంచి శర్మ గారు. శర్మ గారు నేనండి చెన్నై నుంచి అండి. చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. చెన్నై నుంచి నాకు ఎన్హెచ్పిసి గురించి లేటెస్ట్ రిజల్ట్స్ చెప్తారా? ఓకే, ఎన్హెచ్పిసి కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. లాస్ట్ 1 monthగా మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రైలు కూడా 100 రూపాయల దగ్గర ట్రేడ్ అవడం అనేది మనం చూస్తున్నాం. ఎక్కడ ఒక కరెక్షన్ లేకుండా ఎన్హెచ్పిసి పెరుగుతూనే ఉంది. మొన్న 4th quarter రిజల్ట్స్ చూస్తే కనుక కొంచెం స్వల్పంగా తగ్గినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఎన్హెచ్పిసి లిమిట్గా ఏమాత్రం వీక్నెస్ కనిపించట్లేదు. నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే మనకి పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరుగుతున్న విషయం తెలిసిందే. స్టాక్ కూడా ఇంకా రీజనబుల్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుంది. 27 times ఎర్నింగ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి అట్రాక్టివ్ అనేది హోల్డ్ చేయొచ్చు. రైట్, ఇంకో కాలర్ అంటే హైదరాబాద్ నుంచి వెంకట్ గారు. వెంకట్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నేను టిమ్కెన్ 3400 దాంట్లో హోల్డ్ చేస్తున్నాను సార్. ఆ ప్రైస్ లో 3400 రీసెంట్ గా 4200 దాకా వెళ్ళింది. మళ్ళీ రీసెంట్ కరెక్ట్ అవుతుంది ఇవాళ.
అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా? కొంచెం టార్గెట్ ప్రైస్ ఎంత వరకు వస్తే అమ్మేయమంటారు సార్? ఈ మధ్య 2500 నుంచి 4200 రూపీస్ వరకు పెరిగింది. మీరు కూడా మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. కానీ స్టాక్ చూస్తే కనుక బాగా ర్యాలీ రావడం అనేది మనం చూస్తున్నాం. మొన్న రిజల్ట్ రావడం చూసాము. టిమ్కెన్ 9th మేనే రిజల్ట్ కూడా బాగా పాజిటివ్ గా రావడంతో ఈ స్టాక్ లో కూడా మంచి అప్ ట్రెండ్ కనిపించింది. సో కాబట్టి ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఇంచుమించు 2000 రూపాయల వరకు బాగా పెరిగింది. కాబట్టి పైగా స్టాక్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 80 times వీళ్ళ PE ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉండడం వల్ల కొంచెం ఒక టెక్నికల్ కరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నా ఉద్దేశం అయితే టిమ్కెన్ పెద్ద కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి ఖమ్మం నుంచి రవీందర్ గారు. రవీందర్ గారు నమస్కారం. నమస్తే. మా దగ్గర బాంబే యాక్సెల్ లిమిటెడ్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయమ్మా. అవి అమ్మాలా ఉంచాలా? మీరు ఎంతలో తీసుకున్నారు? నేను 8,000 తీసుకున్నానమ్మా. ఓకే, ఏంటి బాంబే యాక్సెల్ లిమిటెడ్ అండి. అప్పుడు బాంబే ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్, ఇప్పుడు ఓకే బాంబే యాక్సెల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. ఓకే, పేరు మారినట్టు కనిపిస్తుంది. ఒకసారి బహుశా కొంచెం చెక్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు తీసుకున్నారు మీరు రవీందర్ గారు? రవీందర్ గారు మీరు ప్లీజ్ టీవీ వాళ్ళని మ్యూట్ లో పెట్టి మాట్లాడరా? రైట్, కాల్ కట్టేయండి సార్. Okay. సో మరి టెక్నికల్ గా ఏం చెప్తారు? మార్కెట్ ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఈ లెవెల్లో కనిపిస్తుంది టెక్నికల్ గా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఇంచుమించు ఒక 800 పాయింట్ల వరకు బాగా పెరిగింది. కాబట్టి ఈ స్టాక్ లో కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశం కనిపిస్తుంది. బట్ కానీ ఓవరాల్ గా అండర్లైనింగ్ ట్రెండ్ చూస్తే కనుక బాగా బులిష్ గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం మార్కెట్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే సపోర్ట్ బ్రేక్ చేయనంత కాలము అండర్లైనింగ్ ట్రెండ్ పాజిటివ్ గానే ఉంటుంది. రెసిస్టెన్స్ కనుక ఈ లెవెల్ 22,000 మనకి ఇవాళ రేపు కనుక 600 కనుక బ్రేక్ అవుతే కనుక అప్పుడు ఫర్దర్ గా మనకి స్టాక్ లో కూడా అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. రైట్, లాస్ట్ ఫ్యూ డేస్ గా కూడా చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆల్సో హ్యావ్ గాన్ అప్. సో ఇస్ ఇట్ వర్త్ ఇన్వెస్టింగ్ అట్ ద మూమెంట్? Actually, as far as the underlying trend is bullish and as far as the outlook is positive, definitely stock market can always be a good investment zone. So కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ లో కూడా మీరు ప్రస్తుతం అయితే ఓవరాల్ గా బులిష్ గా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడే ఒక ఇన్వెస్టర్ అడిగింది బాంబే యాక్సిల్స్ గురించి. పేరు మారింది. యాక్చువల్ ఇది ఆటోమేటివ్ యాక్సిల్స్ అనే కంపెనీగా పేరు మారింది. సో బేసికల్ గా ఆటోమోటివ్ యాక్సిల్స్ కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీ. నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ ఇంచుమించు 2,000 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్ గా కళ్యాణి గ్రూప్ కి సంబంధించిన కంపెనీ. ఇంచుమించు వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉంది. ఫండమెంటల్ గా కూడా చూస్తే కనుక మనకి ఆటోమేటివ్ యాక్సిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. 170 కోట్ల వరకు లాభాలు ఉన్నాయి. కాబట్టి బాంబే యాక్సిల్స్ ఈ ఆటోమోటివ్ యాక్సిల్స్ అనే కంపెనీ హోల్డ్ చేయొచ్చు. సో మొత్తానికి